హలో అండి. మళ్ళీ ఏదో కొత్త రెసిపీతో వచ్చేసాను అనుకుంటున్నారా? రెసిపీ లేదు, పాడలేదు. పిల్లలు పుట్టకముందు ఏదో ఒకటి చేసామా తిన్నామా అన్నట్టు ఉండేది. పిల్లలు వచ్చిన తర్వాత హెల్దీ బ్రేక్ఫాస్ట్లు, హెల్దీ లంచ్లు, హెల్దీ రెసిపీలు ఇలాంటివి చాలా వచ్చేసినాయండి. పెళ్ళికి ముందు నాకు ఇన్ని తెలియవు. అసలు అంతకుముందు పాలకూర అంటే ఏంటో కూడా తెలియదు. అదేంటో మా అమ్మ ఎప్పుడు తోటకూరని మేమైతే పెరుగుకూర అనేవాళ్ళం. అదేసి పప్పు చేసేది, పచ్చల కూర, చుక్కకూర ఇవన్నీ తెలుసు. పెళ్ళికి ముందంటే కొన్నాళ్ళ వరకు, అంటే ఇంజనీరింగ్కి వచ్చేంత వరకు నాకు పాలకూర గురించి తెలియదండి. తర్వాత పాలకూర గురించి తెలిసిన తర్వాత, పెళ్ళైన తర్వాత పాలకూర గురించి సెర్చ్ చేసి దానిలో ఉన్న బెనిఫిట్స్, పిల్లలు పుట్టిన తర్వాత అది ఎంత హెల్దీనో అన్నీ తెలుసుకొని ఇప్పుడు పాలకూరతో ఏవే స్పెషల్స్ ఉంటే అవన్నీ చేయడం అలవాటు పడిపోయాం మనం. నేను కూడా అంతే. పిల్లల కోసం పాలకూర ఎలా పెట్టాలి, వాళ్ళ నోట్లోకి ఎలా వెళ్ళాలి అనే ఇంటెన్షన్ తప్ప ఇంకేం లేదండి. బాయ్ బాయ్.